హాయ్ గైస్, ఈరోజు రియాక్ట్ రోడ్ మ్యాప్ గురించి చూద్దాం గైస్. అయితే రియాక్ట్ నేర్చుకోవాలంటే ప్రీ రిక్విజిట్స్ వచ్చేసి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఈ మూడు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రియాక్ట్ చేసి నేర్చుకోవాలి. ఫస్ట్ రియాక్ట్లో వాట్ ఈజ్ రియాక్ట్ అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత రియాక్ట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ నెక్స్ట్ కాంపోనెంట్ అంటే ఏంటి, తర్వాత జేఎస్ఎక్స్ అంటే ఏంటి, ఆ నెక్స్ట్ సంథింగ్ ప్రాప్స్ అంటే ఏంటి, ఆ నెక్స్ట్ స్టేట్ అంటే ఏంటి, స్టేట్లో మళ్ళీ లోకల్ స్టేట్ అంటే ఏంటి, గ్లోబల్ స్టేట్ అంటే ఏంటి, గ్లోబల్ స్టేట్ మెయింటైన్ చేయడానికి కాంట్రాస్ట్ ఏపీఐ ఎలా యూజ్ చేస్తాము, రెడక్స్ అనే లైబ్రరీ ఎలా యూజ్ చేస్తాము అనేది నేర్చుకోవాలి. ఆ నెక్స్ట్ గైస్ ఏపీఐ కాల్స్ అనేది రియాక్ట్లో ఎలా హ్యాండిల్ చేస్తామో, రైట్, అసింక్రోనస్ కాల్స్ అంటాం వీటిని, రైట్, బై యూజింగ్ యూజ్ ఎఫెక్టివ్ అనమాట, ఎలా హ్యాండిల్ చేస్తామో నేర్చుకోవాలి. ఆ నెక్స్ట్ రౌటింగ్ అంటే మన కంటెంట్ అనేది మల్టిపుల్ పేజెస్లో డిస్ప్లే చేయాలంటే రౌటింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అది రియాక్ట్ డామ్ అనే లైబ్రరీ యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూడాలి. నెక్స్ట్ గైస్ ఇంటర్నల్గా మనకి రియాక్ట్లో వర్చువల్ డామ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అందులో డిఫింగ్ అల్గారిథం ఉంటుంది. డిఫింగ్ అల్గారిథంలో ఉన్న ప్రాబ్లం ఏంటి, దాన్ని ఐడెంటిఫై చేసి లైక్ రియాక్ట్ డేటా యూజ్ కాల్ బ్యాక్ అనే హుక్స్ ఎప్పుడు ఇచ్చారో తెలుసుకోవాలి. ఆ తర్వాత రెప్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది గైస్. రెప్స్లో బై యూజింగ్ యూజ్ రెఫ్కు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి. రైట్, ఆ తర్వాత సంథింగ్ మనకి ఏదైనా రిపీటెడ్గా యారేని లూప్ చేయాలి అనుకున్నప్పుడు మ్యాప్ మీద యూజ్ చేసి ఎలా లూప్ చేయాలి, ఏదైనా కండిషన్ బేస్ మీద రన్ చేయాలి కోడ్ అనుకున్నప్పుడు రైట్ దానికి మన టర్నరీ ఆపరేటర్ చేసి ఎలా రన్ చేస్తామో తెలుసు. ఒక ఫంక్షనాలిటీ రిపీటెడ్గా చేయాలనుకున్నప్పుడు అలా అన్నెసరీగా లైక్ హెవీ కోడ్ అవుతుంది. దాన్ని కామన్గా లైక్ మెయింటైన్ చేయడానికి కస్టమ్ హుక్స్ అనేది ఎలా యూజ్ చేస్తామో, కస్టమ్ హుక్స్ అంటే ఏంటి వాటి గురించి నేర్చుకోవాలి. ఓకే రైట్, ఇవి నేర్చుకుంటే సరిపోద్ది గైస్. ఇవే కాన్సెప్ట్స్ అనేది రియాక్ట్లో ఉంటాయి. ఇవి సరిపోద్ది, ఎండ్ టు ఎండ్ కవర్ అవుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్.